అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సినీ నటి హేమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. గత కొన్ని రోజుల కిందట బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు. హేమను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమెను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి మీడియా ముందుకొచ్చిన హేమ మీడియాలో వస్తున్న నిరాధారమైన ఆరోపణలను పరిగణలోనికి తీసుకుని తనని సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్లో పరీక్షలు చేయించుకున్నట్లు నివేదికలు సమర్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో మా అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మా అధ్యక్షుడు మంచు విష్ణుకు లేఖతో పాటు మెడికల్ సర్టిఫికెట్లను పంపారు. హేమ పంపిన ఆధారాలను పరిశీలించిన మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి ఆమెపై సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరఖ్లు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం గురువారం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథులు, స్నేహితుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్దతిలో వీరి వివాహం జరిగింది. కర్ణాటక రాష్ట్రం కూర్గులోని ఓ ప్రైవేటు రిసార్ట్లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారని తెలిసిందే. అబ్బవరం, రహస్య గోరఖ్ల పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2019లో రాజావారు రాణి గారు సినిమాతో కిరణ్ అబ్బవరం తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత ప్రేమగా మారింది. గీతార్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆయ్. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, నయన్, సారిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అంచి కంచిపల్లి దర్శకత్వం వహించాడు. గోదావరి బ్యాక్డ్రాప్ లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం మౌత్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ విడుదలైన దగ్గర నుంచి కేవలం 8 రోజుల్లోనే 10 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. మరోవైపు ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ వలన థియేటర్ల సంఖ్య కూడా పెంచినట్లు తెలుస్తోంది. కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి తక్కువ చేస్తూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించి ఖండించారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయంలో మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు లేఖ రాశారు. కల్కి 2898 AD పై తన అభిప్రాయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ పంచుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన ప్రభాస్ పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి టాలీవుడ్ నటుడు అభిమానుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని CINE-TAA అధ్యక్షురాలు పూనం ధిల్లాన్ కు రాసిన లేఖలో మంచు విష్ణు పేర్కొన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సిద్దం చేసిన విషయం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్లో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. దీనిని ఉద్దేశించి మలయాళీ నటుడు 2018 హీరో టోవినో థామస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితులు అన్ని రంగాల్లోనూ ఉంటాయని చెప్పారు. తమ చిత్ర పరిశ్రమ గురించి అందరూ తప్పుగా మాట్లాడుతుంటే తనకెంతో బాధగా ఉందని అన్నారు. కమిటీతో నేను మాట్లాడాను. మలయాళ చిత్ర పరిశ్రమలో మాత్రమే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అందుకే ఈ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ ఇదే విధమైన కమిటీని ప్రపంచవ్యాప్తంగా ఏ పరిశ్రమల్లో ఏర్పాటు చేసినా ఈ సమస్య ప్రతి చోట ఉందనే విషయం మనకు తెలిసేది. ఇప్పుడు అందరూ మా చిత్ర పరిశ్రమలో ఇలా జరుగుతుందని మాట్లాడుతుంటే నాకెంతో బాధగా ఉంది. ఎందుకంటే నేను ఈ పరిశ్రమలోని వ్యక్తినే కాబట్టి. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు వేధింపులకు గురి చేసేవారు కాదు. కమిటీ నివేదికలోనూ అదే విషయాన్ని తెలియజేశారు. ఈ విషయాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. స్త్రీ లేదా పురుషుడు ఎవరైనా సరే ఈ విధంగా ఇతరులను ఇబ్బందులకు గురి చేసినప్పుడు తప్పకుండా వారికి శిక్ష పడాలి. ఇలాంటివి మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి అని టోవినో థామస్ పేర్కొన్నారు.
బోనీ కపూర్ నిర్మించిన ఓ సినిమా కోసం తాను పనిచేశానని, తనకు సరైన పారితోషికం చెల్లించలేదని బాలీవుడ్ నటుడు అరిషద్ వార్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. అరిషద్ కామెంట్స్ పై నిర్మాత బోనీ కపూర్ తాజాగా స్పందించారు. ప్రతి ఒక్కరూ మీడియా అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. తానిప్పుడు టార్గెట్ గా దొరికానని చెప్పారు. మేము కాకుండా అతనికి అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చిందెవరు? ఆ సమయంలో ఆయన స్టార్ నటుడు కాదు. పారితోషికం విషయంలో మా మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. మా నిర్మాణ సంస్థ గురించి ఆయన చేసిన ఆరోపణలు చూసి నవ్వుకున్నా. 1992లో మేము ఆ సినిమా చిత్రీకరించాం. కానీ ఆయన ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇన్నేళ్ళు ఎందుకు మాట్లాడలేదు? గతంలో మేమిద్దరం ఒక టీవీ షోలోనూ పాల్గొన్నాం. అప్పుడు కూడా ఆయన ఏం చెప్పలేదు. ప్రతి ఒక్కరికి మీడియా అటెన్షన్ కావాలి. ఇప్పుడు నేను సాఫ్ట్ టార్గెట్ గా మారా అని అన్నారు. టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రోల్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా అప్డేట్ గురించి ఎదురుచూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం ఆసక్తికర వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం పుష్ప ది రూల్ క్లైమాక్స్ ను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు మేకర్స్ స్పెషల్ సాంగ్ షూట్ చేయడానికి రెడీ అవుతుండగా క్లైమాక్స్ షూట్ తో అగ్రభాగం షూట్ పూర్తి కానుందట. చివరి షెడ్యూల్లో స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్టార్ హీరో మరో ఘనత దక్కించుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఆమాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో మరోసారి టాప్ లో నిలిచారు. తాజాగా ఆర్మాక్స్ జూలై నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్ల జాబితాను విడుదల చేస్తుంది. ఇందులో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. మే, జూన్ నెలల్లో టాప్ 1లో ఉన్న ప్రభాస్ జూలైలోనూ అదే స్థానంలో ఉన్నారు. కల్కి విడుదల నేపథ్యంలో గత 2 నెలలుగా ప్రభాస్ పేరు ట్రెండింగ్ లో ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన సందర్భంగా పలు వీడియోలు ఎక్స్లో సందడిగా మారాయి. ఈ నేపథ్యంలో మూడోసారి కూడా ప్రభాస్ టాప్ 1లోనే ఉన్నారు. సూపర్ తో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ ఆయేషా టాకియా తన అంతంతో తెలుగు వారి హృదయాలు కొల్లగొట్టారు ఈ భామ. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేశారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఆమె ఉన్నట్టుండి ఇలా చేయడానికి గల కారణం తెలియరాలేదు. ఇటీవల తన లుక్స్ పై వస్తున్న ట్రోల్స్ వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు దశాబ్ద కాలానికి పైగా వెండి తెరకు దూరంగా ఉన్న ఆమె ఇన్స్టా వేదికగా అభిమానులకు చేరువగా ఉండేవారు. ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు ధన్యవాదాలు చెబుతూ పోస్టులు పెడుతూ ఉండేవారు. ఇదిలా ఉండగా ఇటీవల ఆమె తన లేటెస్ట్ లుక్ సంబంధించిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అందులో నీలం రంగు చీర ధరించి కనిపించారు. చెంపలు పల్చబడి గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఉన్నారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్స్ ఒకప్పటి క్యూట్ బ్యూటీని మిస్ అవుతున్నాం, ఇదేం లుక్, ఇలా ఎందుకు చేసుకున్నావు, నీకేమైంది అని వరుస కామెంట్స్ తో ట్రోల్ చేశారు. దీంతో తాజాగా ఆమె ఇన్స్టా అకౌంట్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ టైటిల్ రోల్లో నటించిన ప్రాజెక్ట్ రాయన్. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. యాక్టర్గా ఇప్పటికే కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ధనుష్ రాయన్తో డైరెక్టర్గా కూడా తానేంటో నిరూపించుకున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. బాక్సాఫీస్ ను షేక్ చేసిన రాయన్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా రాయన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ధనుష్ కు నిర్మాత సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అభినందనలు తెలియజేశారు. రాయన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు హీరో కమ్ డైరెక్టర్ గా విక్టరీ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో కళానిధి మారన్ ధనుష్ కు రెమ్యునరేషన్ అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. కళానిధి మారన్ ధనుష్ కు హీరోగా, డైరెక్టర్ గా 2 చెక్కులు అందజేయడం విశేషం. విజయ్ యాంటోనీ కాంపౌండ్ నుంచి వచ్చిన తాజా చిత్రం మాజై పిడిఖత్తా మానిథన్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం తెలుగులో తుఫాన్ టైటిల్తో విడుదలైంది. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేఘ ఆకాష్ ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇప్పుడు ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. తుఫాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుని ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది చూడాలి. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్ శరత్ కుమార్, సత్యరాజ్, ధనంజయ, శరణయ్య, రితికా సింగ్ కీలక పాత్రలు పోషించారు.
టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ కోలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్ సాలా. ఎస్డి మణిపాల్ దర్శకత్వంలో ధీరన్ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం తెలుగులో విడుదలైంది. ఈ సందర్భంగా స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ చిత్ర యూనిట్ కలిసింది. సాలా సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశాడు అల్లు అర్జున్. సాలా కోలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు అల్లు అర్జున్ చెప్పాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎక్స్లో షేర్ చేశారు మేకర్స్. ఈ స్టిల్స్ నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. గత ఏడాది జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే జై భీమ్తో హిట్ అందుకున్న టీజే జ్ఞానవేల్తో వెట్టయాన్ అనే సినిమాను విడుదలకు రెడీ చేసిన తలైవర్ ఈ చిత్రం అనంతరం లోకేష్ కనకరాజ్తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాల అనంతరం మరో క్రేజీ దర్శకుడితో రజనీ చేతులు కలపబోతున్నాడు. పరియేరుం పెరుమాల్, కర్ణన్, మా మన్నన్ సినిమాలతో హిట్లు అందుకున్న దర్శకుడు మారి సెల్వరాజ్తో రజనీ తన తదుపరి చిత్రం చేయబోతున్నట్లు కోలీవుడ్లో వార్తలొస్తున్నాయి. అయితే దీని గురించి దర్శకుడు మారి సెల్వరాజ్ మాట్లాడుతూ, రజనీకాంత్కు నేనంటే ఇష్టం. అతడు నా గత సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో మేమిద్దరం కలిసి ఓ చిత్రం చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే కథా చర్చలు జరుగుతున్నాయంటూ తెలిపాడు మారి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా అతడు నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇంద్రా సినిమాను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంద్రా సినిమా రిలీజ్ అవ్వడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ థియేటర్లలో పండుగ చేసుకున్నారు. కొన్ని రోజులుగా మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ ఇంద్రా ఎఫెక్ట్తో తెరుచుకున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉంటే నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారికి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కానుకగా ఈ విషయాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవ వంటి 4 సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. త్వరలోనే మెగాస్టార్తో 5వ సినిమా ఉండబోతుంది అంటూ వైజయంతి మూవీస్ నిర్మాత అశ్విని దత్ ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సికిందర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 26న ముంబైలో యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ షురూ కానుంది. ఈ షెడ్యూల్లో 3 భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. వీటిలో ఓ యాక్షన్ సీక్వెన్స్ గాలిలో ఉండబోతుందని, ఈ ఎపిసోడ్కు భారీ మొత్తంలో ఖర్చు పెట్టిందని తెలుస్తూ ఉండగా సల్మాన్ ఖాన్ పూర్తిగా కొత్త గెటప్లో కనిపించబోతున్నారని ఇన్సైడ్ టాక్. మొత్తానికి తాజా అప్డేట్తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సికిందర్లో సత్యరాజ్ విలన్గా నటించనున్నారు. సినిమాల ఎంపికలో తాను హీరోల ఇమేజ్కు అంతగా ప్రాధాన్యతనివ్వనని, సవాల్తో కూడిన పాత్రలని అంగీకరిస్తానని చెప్పింది బాలీవుడ్ అగ్ర కథానాయిక శ్రద్ధా కపూర్. ఆమె నటించిన తాజా చిత్రం స్త్రీ 2 బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తోంది. ఇప్పటికే 250 కోట్ల కలెక్షన్లు దాటింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సినిమాల ఎంపికలో తన ప్రాధాన్యతల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సుదీర్ఘ కెరీర్లో ఈ భామ ఇప్పటివరకు బాలీవుడ్ ఖాన్ల త్రయమైన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ చిత్రాల్లో నటించలేదు. ఇదే విషయమై శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ, ఆ 3 అగ్ర హీరోల చిత్రాల్లో చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే నా పాత్ర పరంగా అంత గొప్పగా అనిపించలేదు. ఏవో కొన్ని సన్నివేశాల్లో పాటల్లో కనిపించే క్యారెక్టర్స్ను నేను అస్సలు ఒప్పుకోను. ఎంత పెద్ద హీరో చిత్రమైన కథాగమనంలో నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలి. అప్పుడే అంగీకరిస్తాను అని చెప్పుకొచ్చింది. మొగల్తూరు మహారాజు, వెండితెర రారాజు అన్న చిరంజీవి అంటూ నటుడు పృథ్వీరాజ్ కొనియాడారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పృథ్వీరాజ్ మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ నుండి తనకు గిఫ్ట్ రాబోతుందని అన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీపై సెటైర్లు వేశారు. మన పార్టీకి 11 సీట్లు వచ్చాయని, 11 కలుపుకుంటే 22 అని, 22వ తేదీ మెగాస్టార్ పుట్టినరోజు అని అన్నారు. ఈ దేవుడి స్క్రిప్ట్ అన్నారు. కొనెదెల శివశంకర వరప్రసాద్ అని పేరు పలికితేనే ఒక వైబ్రేషన్ అని అన్నారు. ఆ పేరు పలకడానికి అర్హత ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి అన్నారు. తనది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెమని, పక్కనే ఉన్న మొగల్తూరు చిరంజీవిదన్నారు. అన్న చిరంజీవి ఆత్మాభిమానం కలవారని, ఎవరేం మాట్లాడినా వారి కర్మ అని కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారని అన్నారు. వారి పాపాన వారే పోతారని అనుకుంటారన్నారు. ప్రపంచం ఉన్నంత వరకు చిరంజీవి ప్రజల హృదయాల్లో చిరంజీవేనని పృథ్వీరాజ్ అన్నారు. చిరంజీవి వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ పృథ్వీరాజ్ మాట్లాడారు. ప్రతి తెలుగువాడు గర్వపడేలా మెగా అన్నదమ్ములు ఉన్నారని అన్నారు. ఓ పెద్దాయన చిరంజీవి ఏమిచ్చాడని అడిగారని, నాకేమిచ్చాడో రేపో ఎల్లుండో తెలుస్తుంది అని పృథ్వీరాజ్ అన్నారు. మనకు వచ్చినవి 11, మాకు
11 వచ్చినా ఇంకో 11 కలుపుకుంటే అన్నయ్య గారి బర్త్డే, వారు ఆయురారోగ్యాలతో అద్భుతంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు. ఇది దేవుడి స్క్రిప్టు. శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే ఓ అని గోల. నాగబాబు గారు భీష్ముడైతే మా కొనిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ యంగ్ యాక్టర్ తేజ సజ్జా. ఈ టాలెంటెడ్ యాక్టర్ పాన్ ఇండియా అడ్వెంచరస్ మూవీ మిరాయి చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లిమ్స్ వీడియోకు మంచి స్పందన వస్తుంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. తేజ సజ్జా బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంటెన్స్ లుక్ ఒకటి విడుదల చేశారు మేకర్స్. తేజ సజ్జా ఎత్తైన భవంతిపై నుంచి ఓ ఐరన్ రాడ్ను పట్టుకుని తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తున్న పోస్టర్ నెట్టింటా వైరల్ అవుతుంది. ఎండ్రినలిన్ రైట్ ఫీల్ అందించే సూపర్ యోధా జననం అంటూ విడుదల చేసిన తాజా లుక్తో ఈ సినిమా యాక్షన్ మూవీ లవర్స్ను ఇంప్రెస్ చేయడం పక్కా అని అర్థమవుతుంది. 10 ఏళ్ల క్రితం రాణి ముఖర్జీ కథానాయికగా యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన మర్దాని చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. సరిగ్గా 4 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ను రూపొందిస్తే ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. మర్దాని ఫ్రాంచైజీకి బోల్డంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే యశ్రాజ్ ఫిల్మ్స్ ఇప్పుడు మర్దాని 3వ భాగాన్ని తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. న్యాయం పక్షాన నిలబడి పోరాడే పవర్ఫుల్ పోలీస్ అధికారి శివానీ శివాజీ రాయ్గా రాణి ముఖర్జీ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ 3వ భాగంలో మరింత శక్తివంతంగా ఆమె పాత్ర ఉంటుందని, ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు చెప్పారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.